హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎల్టెక్స్ క్లాసెస్ అందిస్తున్న ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీరు ఆన్లైన్లో జాయిన్ అవ్వాలంటే మీరు 2 ఆప్షన్స్లో జాయిన్ అవ్వచ్చు. ఒకటి 5,000 పర్ మంత్ లేదా 50,000 అప్ ఫ్రంట్ పేమెంట్. 2 ఆప్షన్స్లో నచ్చిన ఆప్షన్ చూజ్ చేసుకొని మీరు రావచ్చు. మనం లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్నాం అండ్ ఈ ఫీజు మీకు 15 జూన్ వరకు మాత్రమే వ్యాలిడిటీ, తర్వాత 10,000 రూపాయలు పెరుగుతుంది. డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు లేదా వెబ్సైట్ డైరెక్ట్గా 50,000 పే చేసి పర్చేస్ చేయొచ్చు. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ హైదరాబాద్, వైజాగ్ 2 చోట్ల మనం అందిస్తున్నాం. ఇది మీకు 2 ఆప్షన్స్ 10,000 పర్ మంత్ లేదా 70,000 అప్ ఫ్రంట్ పేమెంట్ ఆప్షన్లో మీకు లభిస్తుంది. అగైన్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 15th జూన్. ఇది కూడా తర్వాత 20,000 16 జూన్ నుంచి ఫీజు పెరుగుతుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయొచ్చు. ఆప్షనల్స్కి 16th జూన్ నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. పిఎస్ఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ అన్నింటికీ కూడా. అండ్ రికార్డెడ్ 20,000కి, లైవ్ అండ్ రికార్డెడ్ 25,000కి మనం అందిస్తున్నాం. అండ్ ఈ ఫీజులు కూడా 15 జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్. కోర్స్ వ్యాలిడిటీ అగైన్ యూ హ్యావ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. సో ఇవాళ ఆర్టికల్ ఎండ్ ద డిబేట్ అనే పేరుతో మనకు కనిపిస్తుంది. అయితే ఇది దేనికి సంబంధించిందంటే సెడిషన్ లాకి సంబంధించింది. సెడిషన్ లా అనేది రిమూవ్ చేయాలి అని జనాలందరూ కోరుకుంటుంటే లా కమిషన్ మాత్రం సెడిషన్ లా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని ఉంచొచ్చు, కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ పెట్టుకుంటే సరిపోతుంది అని లా కమిషన్ రిపోర్ట్ చెప్తోంది. అయితే ద రిటెన్షన్ ఆఫ్ సెడిషన్ గోస్ అగెన్స్ట్ ద గ్రెయిన్ ఆఫ్ కరెంట్ థింకింగ్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. అంటే సెడిషన్ లాని ఉంచాలి అనడం అనేది ఇప్పుడు కరెంట్ థింకింగ్ ఆపోజిట్గా ఉంది. గో ఎగెన్స్ట్ ద గ్రెయిన్ అంటే లుక్స్ లైక్ సంథింగ్ అన్యూజువల్. అంటే ఇప్పుడు జనాలందరూ ఒకటి కోరుకుంటే దానికి ఆపోజిట్లో వెళ్తున్నాము. అంటే న్యాచురల్గా ఎవ్రీబడి కొలోనియల్ ఎరా టైంలో ఉన్న చట్టాన్ని ఇప్పటికీ ఎందుకు కంటిన్యూ చేయాలి అని చెప్పేసి జనాలు అంటుంటే అందరూ ఆలోచన ఒకలా ఉంటే దానికి ఆపోజిట్గా లా కమిషన్ రిపోర్ట్ అనేది వచ్చిందని చెప్పి హిందూ వాళ్ళు అనడం జరుగుతుందన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి పాయింట్ ఏంటి అంటే లా కమిషన్ రిపోర్ట్, లా కమిషన్స్ రికమెండేషన్ అని చెప్పి రాశారు. సో వీ నీడ్ టు నో వాట్ ఈజ్ లా కమిషన్. లా కమిషన్ అంటే ఏంటి, దాని పని ఏంటి? లా కమిషన్ రికమెండేషన్ అంటున్నారు, అసలు లా కమిషన్ ఎలా ఫామ్ అవుతుంది, దాన్ని ఎవరు ఫామ్ చేస్తారు? సో వీ నీడ్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఎప్పుడైనా సరే ఇఫ్ యు ఆర్ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఏదన్నా చదివేటప్పుడు ఒక కీవర్డ్ కనిపించింది, ఒక ఇంపార్టెంట్ పదం కనిపించిందంటే దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే ప్రయత్నం మనం ఇమీడియట్గా చేయాలి. సో ఇప్పుడు లా కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనం చూసేటప్పుడు మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? లా కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తీసుకుంటే ఇది మనకి 1955లో ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇట్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. వెన్ ఐ సే ఇట్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ, దట్ మీన్స్ ప్రభుత్వం ఒక జీవో ద్వారా దీన్ని ఏర్పాటు చేసింది అని అర్థం. సరే, ఎగ్జిక్యూటివ్ బాడీ కాకుండా ఇంకా ఏమన్నా ఉంటాయా సార్ అంటే ఉంటాయి. ఏముంటాయి మనకి? స్టాట్యూటరీ బాడీ అని ఉంటాయి. స్టాట్యూటరీ బాడీస్ ఆర్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ స్టాట్యూట్. స్టాట్యూట్ అంటే లా లేదా యాక్ట్. ఒక చట్టాన్ని బేస్ చేసుకుని, పార్లమెంట్లో ఒక చట్టాన్ని బేస్ చేసుకుని ఫామ్ చేసేవి స్టాట్యూటరీ బాడీస్. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్బీఐ తీసుకోండి, సెబీ తీసుకోండి. సెబీ యాక్ట్ని బేస్ చేసుకుని, ఆర్బీఐ యాక్ట్ని బేస్ చేసుకొని వచ్చాయి. అలాగే ది అదర్ టైప్ ఆఫ్ బాడీ ఈజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే దానికి బేసిస్ ఏంటి? కాన్స్టిట్యూషన్లో దాని గురించి ప్రావిజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఒక పార్లమెంట్లో చేసిన చట్టాన్ని బేస్ చేసుకుని ఫామ్ చేస్తే స్టాట్యూటరీ బాడీ, కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రావిజన్ని బేస్ చేసుకుని ఫామ్ చేస్తే కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ రెండు కాకుండా గవర్నమెంట్ తీర్మానంతో, రెజల్యూషన్తో, జీవోతో ఫామ్ చేస్తుందని ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. సో లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ 1955లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇట్ ఈస్ రీకాన్స్టిట్యూటెడ్ ఎవ్రీ 3 years. ప్రతి 3 ఏళ్ళకి దీన్ని కాన్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ లా కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు స్టడీ అండ్ ఐడెంటిఫై areas of law that require reform. అంటే ప్రస్తుతం ఉన్న చట్టాల్లో వేటిని మోడర్నైజ్ చేయాలి, రిఫార్మ్ చేయాలి, మార్పులు చేయాలి, ప్రస్తుతం ఉన్న చట్టాల్లో ఎటువంటి చేంజెస్ ఏమైనా చేయాలా, లేదా కొత్త చట్టాలు ఏమైనా తీసుకురావాలా,
ప్రపోజ్ న్యూ లాస్, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తగ్గట్టుగా ఈ కొత్త చట్టాలని తీసుకురావాలని చెప్పడం కావచ్చు, ఉన్న చట్టాల్లో మార్పులు చేయమని చెప్పడం కావచ్చు, రిఫార్మ్ చేయడం అని చెప్పడం కావచ్చు, వీటన్నింటి గురించి సజెషన్స్ ఇవ్వడం అనేది లా కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పని. సో ఈ లా కమిషన్ ఆఫ్ ఇండియా తనంతట తానే రీసెర్చ్ చేస్తుంది, స్టడీ చేస్తుంది, కన్సల్ట్ చేస్తుంది అండ్ వేరియస్ లీగల్ మ్యాటర్స్ పైన తన ఒపీనియన్స్ని ప్రభుత్వానికి ఇస్తుందన్నమాట. అయితే లా కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఓన్లీ అన్ అడ్వైజరీ బాడీ అని మీరు చెప్పొచ్చు. అంటే అర్థం ఏమిటి అంటే లా కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ రికమెండేషన్స్ ఆర్ నాట్ బైండింగ్, అంటే వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. రికమెండేషన్స్ ఇస్తుంది కానీ ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఫాలో అవ్వాలన్న రూల్ ఏమీ లేదు. అయితే దీస్ రికమెండేషన్స్ దే క్యారీ సిగ్నిఫికెంట్ వెయిట్. మరి అది ఒక ఎక్స్పర్ట్ బాడీ కాబట్టి వాళ్ళ రికమెండేషన్స్కి వెయిట్ అనేది ఉంటుంది. కాకపోతే అది ఖచ్చితంగా ప్రభుత్వం ఫాలో అవ్వాలన్న రూల్ అయితే మాత్రము లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో ఈ లా కమిషన్ ఆఫ్ ఇండియా సెడిషన్ లా గురించి తన ఒపీనియన్ ఏంటి అని అడిగితే ఏం చెప్తుందంటే సెడిషన్ లా కంటిన్యూ చేయొచ్చు, రిపీల్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టుకుంటే చాలు అని మాత్రమే చెప్తుంది. అసలు సెడిషన్ లా అంటే ఏంటి అనేది కూడా మనం చూద్దాం, ఎందుకంటే సెడిషన్ ఈజ్ ద మెయిన్ కీవర్డ్ హియర్. సెడిషన్ లా అనేది ఇక్కడ కంటెంట్లో ఇచ్చారు కాబట్టి నేను ముందు చెప్పట్లేదు, చదువుతున్నప్పుడు చెప్తాను చూడండి. ద లా కమిషన్స్ రికమెండేషన్ దట్ ది అఫెన్స్ ఆఫ్ సెడిషన్ బీ రీటైన్డ్ ఇన్ పీనల్ లా albeit with some safeguards, flies in the face of current judicial and political thinking that the country may not need this colonial vestige anymore. ప్రజెంట్ జుడిషియల్ అండ్ పొలిటికల్ థింకింగ్ ఎలా ఉందంటే ప్రస్తుతం మన దేశానికి ఈ కొలోనియల్ వెస్టిజ్ అంటే సంథింగ్ దట్ ఈస్ ఎ రెమ్నెంట్, అంటే ఎప్పుడో మనకి అంతరించిపోయిన దాని యొక్క రెమ్నెంట్ అనమాట, మిగిలిపోయింది అన్నట్టు. కొలోనియల్ లెగసీ అంటే కొలోనియల్ మన బ్రిటిష్ వలస రాజ్యంలో ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించినప్పుడు తీసుకొచ్చిన చట్టం ఇది. సో బ్రిటిష్ వాళ్ళే వెళ్ళిపోయారు, కొలోనియల్ లెగసీ పోయింది, అంటే ఆ రోజులు పోయాయి, అప్పుడు పరిస్థితులు పోయాయి. అది పోయినప్పటికీ కూడా ఎందుకు ఇది మెయింటైన్ చేయాలి, దాని యొక్క రెమ్నెంట్ ఇది, దీన్ని ఎందుకు మెయింటైన్ చేయాలి అనేది ఒక ప్రధానమైన థింకింగ్ దట్ ఈజ్ రన్నింగ్ ఎట్ దిస్ పాయింట్. అయితే ఇక్కడ ఒక ఇడియం వాడాడు, ఫ్లై ఇన్ ది ఫేస్ ఆఫ్ అన్నారు. అంటే బీ ఓపెన్లీ ఇన్ వేరియన్స్ విత్, అంటే ప్రభుత్వం ప్రస్తుతం లీగల్ అండ్ పొలిటికల్ సర్కిల్స్లో జ్యుడిషియల్ సర్కిల్స్లో ఉన్న థింకింగ్కి ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంది. ఇది అవసరం లేదని చెప్పి అందరూ భావిస్తుంటే లా కమిషన్ వచ్చేసి ఇది తీయాల్సిన అవసరం లేదు, ఇది ఉంచాలి అని చెప్పేసి ఉంటుంది. అసలు బేసికల్గా సెడిషన్ లా అంటే ఏంటి అది ఒకసారి చూద్దాం, చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. చూడండి ఇక్కడ సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 124A అనేది సెడిషన్ గురించి మాట్లాడుతుంది. సెడిషన్ అంటే అర్థం ఏంటమ్మా, దేశద్రోహం అన్నట్టు. ఇట్ సీక్స్ టు పనిష్ స్పీచ్ ఆర్ రైటింగ్ దట్ బ్రింగ్స్ ఆర్ ట్రైస్ టు బ్రింగ్ ఇన్ టు హేట్రెడ్ ఆర్ కంటెంప్ట్ ఆర్ ఎక్సైట్స్ ఆర్ ట్రైస్ టు ఎక్సైట్ డిసఫెక్షన్ టువర్డ్స్ ద గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా. దీని అర్థం ఏంటి? సెక్షన్ 124A ఎప్పుడు తీసుకొచ్చారు మనకి? కొలోనియల్ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు? బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా మాట్లాడినా రాసినా, ప్రభుత్వం పట్ల ప్రజల్లో ద్వేషభావాన్ని రెచ్చగొట్టేలాగా ఏదన్నా రాసినా మాట్లాడినా, ప్రభుత్వాన్ని కించపరిచేలాగా ఎవరైనా రాసినా మాట్లాడినా, లేదా ప్రభుత్వం పట్ల డిసెఫెక్షన్ అంటే ఏంటి అర్థం? ఎఫెక్షన్కి ఆపోజిట్, వ్యతిరేక భావం ప్రజల్లో వచ్చేలా రెచ్చగొట్టే ప్రసంగాలు లేదా రాతలు ఏవైనా రాసినా వాటిని పనిష్ చేసే అధికారం ఈ సెక్షన్ 124Aకి ఉంది. ఇవన్నీ సెడిషన్ కిందకు వచ్చేస్తాయి, అవన్నీ దేశద్రోహం కిందకు వచ్చేస్తాయి, దానికి పనిష్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో భారతీయులని బ్రిటిష్ వాళ్ళ పట్ల వ్యతిరేకంగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళని మోటివేట్ చేయడానికి ట్రై చేసేవారు స్పీచ్ల ద్వారా. అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ని పనిష్ చేయడం కోసమని ఈ సెడిషన్లో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని ఇప్పటికీ మనం కంటిన్యూ చేస్తున్నాము, ఈ లీగల్ ప్రావిజన్ ఈరోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాము అనేది ఇప్పుడు పాయింట్. సో దీన్ని ఈరోజు ఉపయోగించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, క్రిటిక్స్ ఎవరైనా విమర్శించే వాళ్ళు ఉన్నా, ప్రభుత్వ వ్యతిరేకత ఎవరైనా వ్యక్తపరిచినా వాళ్ళని దీన్ని ఉపయోగించి అణిచివేస్తుంది, దీన్ని ఉపయోగించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ నోరు నొక్కేస్తుందని ప్రధానమైన ఆరోపణ.
సో అప్పట్లో బ్రిటిష్ వాడు పరిపాలించాడు, భారతీయుడు పరిపాలించబడ్డాడు. ఇప్పుడు భారతీయుడే పరిపాలిస్తున్నాడు, భారతీయుడే పరిపాలించబడుతున్నాడు. మరి భారతీయుడు పరిపాలించినప్పుడు భారతీయుడు వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు, డెమోక్రటిక్ గవర్నమెంట్ కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. మరి ఇట్లాంటి చట్టాలు ఉంటే అది నోరు నొక్కేసినట్టు అవుతుంది కదా, మన ఫండమెంటల్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది దెబ్బతింటుంది కదా అనేది ప్రధానమైన వాదన. కాకపోతే లా కమిషన్ ఏమో అవసరం లేదు, ఉంచవచ్చు అంటుంది. దానికి అదేంటి ఒకసారి చూద్దాం. ఇట్స్ వ్యాలిడిటీ వాజ్ అప్హెల్డ్ బై ద సుప్రీం కోర్ట్ యాజ్ ఫార్ బ్యాక్ యాజ్ 1962. 1962లోనే ఇది ఎందుకు ఉండాలా, అవసరం లేదు కదా అని చెప్పేసి అప్పట్లోనే సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఇది ఉంచడంలో తప్పు లేదు అన్నట్టు అప్పట్లో చెప్పడం జరిగింది. అర్థమవుతుంది. ఇట్స్ వ్యాలిడిటీ వాజ్ అప్హెల్డ్ అంటే డిఫెండెడ్, ఉంచవచ్చు అని చెప్పింది. కాకపోతే బట్ విత్ ద రిజర్వేషన్. రిజర్వేషన్ అంటే భయం. రిజర్వేషన్ అంటే ఒక చిన్న భయం, అనుమానం అని అర్థం అనమాట. ఏంటా అనుమానం, ఏంటా భయం? దట్ ఇట్ వుడ్ బి ఏ కాన్స్టిట్యూషనల్లీ పర్మిసిబుల్ రెస్ట్రిక్షన్ ఆన్ ఫ్రీ స్పీచ్ ఓన్లీ ఇఫ్ ది అఫెన్స్ వాజ్ రెస్ట్రిక్టెడ్ టు వర్డ్స్ దట్ హ్యాడ్ ఎ టెండెన్సీ టు ఇన్సైట్ వైలెన్స్ ఆర్ కాజ్ పబ్లిక్ డిసార్డర్. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ది అఫెన్స్ అనేది అంటే తప్పు అనేది కొన్నింటికి మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. అంటే ప్రతి చిన్నదాన్ని మనం సెడిషన్ కిందకి తీసుకురాకూడదు. దేన్ని తీసుకురావాలి? ఎవరైనా సరే వాళ్ళు చేసే పని, వాళ్ళు మాట్లాడిన మాటలు, స్పీచ్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, అది వైలెన్స్ని ఇన్సైట్ చేసేలాగా లేదా పబ్లిక్ డిజార్డర్ని కాజ్ చేసేలాగా ఉంటే మాత్రమే ఇది కాన్స్టిట్యూషనల్లీ పెర్మిసిబుల్ రెస్ట్రిక్షన్ ఆన్ ఫ్రీ స్పీచ్. అంటే బేసికల్గా మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చా అంటే మాట్లాడకూడదు. కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఉపయోగించి మనం వైలెన్స్ని ఇన్సైట్ చేయడం అంటే హింసని ప్రేరేపించడం లేదా పబ్లిక్ డిజార్డర్ వచ్చేలాగా చేసామనుకోండి, అప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్లీ పర్మిసిబుల్ రెస్ట్రిక్షన్ కింద దీన్ని ఉంచవచ్చు అని ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. However, legal experts have pointed out that the panel's report fails to consider how far free speech jurisprudence has travelled since then. అయితే ఆ రోజులకి ఈ రోజులకి ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పటికి ఇప్పటికి 1960స్లోకి ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. ఫ్రీ స్పీచ్ అనేది చాలా ఎక్కువ ట్రావెల్ చేసింది. జూరిస్ప్రుడెన్స్ అంటే లీగల్ సిస్టమ్. ఫ్రీ స్పీచ్కి సంబంధించిన ఈ సిస్టమ్స్, రూల్స్ అనేవి చాలా ఎక్కువగా ఎక్స్పాండ్ అయ్యాయి అనే విషయాన్ని లీగల్ ఎక్స్పర్ట్స్ పాయింట్అవుట్ చేస్తున్నారు. ఈ ప్యానెల్ రిపోర్ట్ అనేది దాన్ని కన్సిడర్ చేయట్లేదు. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. అండ్ పీపుల్ హ్యావ్ మోర్ వాయిస్ టుడే. వాళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడగలుగుతున్నారు, చేస్తున్నారు. దానికి స్పేస్ ఇవ్వాలని చెప్పి అంటున్నారు. వైల్ కీపింగ్ పెండింగ్ సెడిషన్ లా కేసెస్ ఇన్ అబేయన్స్ లాస్ట్ ఇయర్, ద కోర్ట్ హ్యాడ్ అబ్జర్వ్డ్ దట్ ద రిగర్స్ ఆఫ్ సెక్షన్ 124A ఆఫ్ IPC ఆర్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ది కరెంట్ సోషల్ మిల్యూ. అయితే లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, చాలా సెడిషనల్ కేసెస్ ఇష్టం వచ్చినట్టు పెట్టుకెళ్ళిపోయింది ప్రభుత్వం. వాటన్నిటినీ సుప్రీంకోర్టు ఏం చేసింది? పుట్ దెమ్ ఇన్ అబేయన్స్ అంటే టెంపరీగా సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేస్తూ కోర్టు ఏం చెప్పిందంటే, ద రిగర్స్ ఆఫ్ సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ సెక్షన్ 124A యొక్క రిగర్ అంటే ఈ స్ట్రిక్ట్నెస్, సీరియస్గా ఉన్న ఏవైతే ఉన్నాయో, దే ఆర్ నాట్ ఇన్ ట్యూన్ విత్ కరెంట్ సోషల్ మిల్యూ అంటే ఎన్వైరన్మెంట్. ప్రజెంట్ సోషల్ ఎన్వైరన్మెంట్కి అది సింక్ అవ్వట్లేదు. ఈ చట్టం అనేది మరీ సీరియస్గా ఉంది, ఈ చట్టం అనేది మరీ స్ట్రిక్ట్గా ఉంది. ఆ రిగర్ అనేది ప్రజెంట్ ఉన్న సోషల్ ఎన్వైరన్మెంట్కి సెట్ అవ్వట్లేదు. ఈ స్ట్రిక్ట్నెస్ అనేది ప్రజెంట్ ఉన్న సోషల్ ఎన్వైరన్మెంట్. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియా అని, వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ట్విట్టర్ అని, పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్. ఏదన్నా మాట్లాడవచ్చు, ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. సో ఎవరో ఏదో అంటారు, మీరు మరీ స్ట్రిక్ట్గా ఉండి మరీ ఇలా ఉంటే ఎవరు ఏది మాట్లాడలేని పరిస్థితి వచ్చేస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. ద యూనియన్ గవర్నమెంట్ టూ అంటే దీని అర్థం ఏంటి? సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, మనకి ఈ సెడిషన్ లా అనేది మరీ స్ట్రిక్ట్గా ఉంది, ఇప్పుడున్న వాతావరణానికి అంటే ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్టుగా లేదు అని సుప్రీంకోర్టు చెప్పినట్టు. ద యూనియన్ గవర్నమెంట్ టూ హ్యాడ్ డిసైడెడ్ టు రీఎగ్జామిన్ అండ్ రీకన్సిడర్ ద ప్రొవిజన్. గవర్నమెంట్ కూడా సరే మరొకసారి దీన్ని రీఎగ్జామిన్ చేద్దాము, ఈ ప్రావిజన్ ఉంచాలా లేదని రీకన్సిడర్ చేద్దామని యూనియన్ గవర్నమెంట్ కూడా డిసైడ్ అయింది. The time has come to consider the provision in light of recent principles to test the validity of any restriction on fundamental rights, especially free speech. సో రీసెంట్గా ఏం చేస్తున్నారంటే, మన ఫండమెంటల్ రైట్స్ పైన ఏవైనా రెస్ట్రిక్షన్స్ ప్రభుత్వం పెట్టే
ఏవైనా రెస్ట్రిక్షన్స్ ఉంటే ఆ రెస్ట్రిక్షన్స్ వ్యాలిడా కాదా అని చెప్పే విషయంలో మన సుప్రీంకోర్టు కొన్ని ప్రిన్సిపల్స్ని యూజ్ చేస్తుంది. సో యూజింగ్ దోస్ ప్రిన్సిపల్స్ ఫండమెంటల్ రైట్స్ పైన ఉన్న ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి వ్యాలిడా కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పే ప్రయత్నం చేస్తుందన్నమాట. మీకు మచ్చుకి ఒకటి రెండు ప్రిన్సిపల్స్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటాం. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఏం చెప్తుందంటే ఎనీ రెస్ట్రిక్షన్ ఆన్ ఫండమెంటల్ రైట్, అంటే ఒక ఫండమెంటల్ రైట్ ఉంది, లెట్స్ సే రైట్ టు ఫ్రీ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మనం తీసుకుందాం. దీనిపైన ఒక రెస్ట్రిక్షన్ ఏదో పెట్టారు. యూ పుట్ ఎ రెస్ట్రిక్షన్ ఆన్ దిస్. ఎనీ రెస్ట్రిక్షన్ ఆన్ ఫండమెంటల్ రైట్ మస్ట్, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మస్ట్ బి ప్రపోర్షనేట్ టు ద ఆబ్జెక్ట్స్ ఆర్ టు బి అచీవ్డ్. సో ఇది ఎలా ఉండాలంటే ప్రభుత్వం యొక్క ఆబ్జెక్టివ్కి ప్రపోర్షనేట్గా ఉండాలి. అంటే ప్రభుత్వం ఏ ఆబ్జెక్టివ్ సాధించాలనుకుంటుంది, ఏ ఆబ్జెక్టివ్ కోసం ఈ రెస్ట్రిక్షన్ పెడుతుంది అనేది మనం చెక్ చేయాలి. అంటే మన ఆబ్జెక్టివ్ ఇంత అయితే రెస్ట్రిక్షన్ కూడా ఇంతే ఉండాలి. నీ ఆబ్జెక్టివ్ ఇంత, రెస్ట్రిక్షన్ ఏమో ఇంత అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్. నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు, ఏ ఉద్దేశంతో రెస్ట్రిక్షన్ పెడుతున్నావు అంతవరకు మాత్రమే రెస్ట్రిక్షన్ పెట్టు, అంతకు మించి పెట్టొద్దు. ఇట్ హ్యాస్ టు బి ప్రపోర్షనల్. ఇది వన్ ప్రిన్సిపల్. ఎలా అంటే ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ఓవర్ బ్రెడ్త్. డాక్ట్రిన్ ఆఫ్ ఓవర్ బ్రెడ్త్ అంటాం. ఓవర్ బ్రెడ్త్ అంటే అర్థం ఏంటంటే ఇఫ్ ఏ లా ఆర్ రెస్ట్రిక్షన్ ఈజ్ ఎక్సెసివ్లీ వైడ్, అర్థమవుతుందా, అవసరానికి మించి అది బ్రాడ్గా ఉందనుకోండి, అంటే ఎంత రెస్ట్రిక్ట్ చేయాలో అంత రెస్ట్రిక్ట్ చేయాలి, అవసరానికి మించి చాలా ఎక్కువ రెస్ట్రిక్షన్ పెట్టేస్తే అది అగైన్ ఫిట్ కాదు, ఆ ప్రిన్సిపల్ని క్రాస్ చేయదు అని అర్థం. సో ఇట్లాంటి కొన్ని ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి ఒక రెస్ట్రిక్షన్ అనేది వ్యాలిడా కాదని చెక్ చేస్తుంది సుప్రీంకోర్టు. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సెడిషన్కి వచ్చేసరికి గివెన్ ఇట్స్ ఓవర్ బ్రాడ్ నేచర్, ఇది ఓవర్ బ్రాడ్గా ఉంది. ఎందుకని మీరు చూసుకుంటే ఆ డెఫినేషన్ మీరు ఒకసారి గమనించండి, ఎంత బ్రాడ్గా ఉందో. బ్రాడ్ అంటే అర్థమేంటి చూడండి. సీక్స్ టు పనిష్ ఫ్రీ స్పీచ్ ఆర్ రైటింగ్ దట్ బ్రింగ్స్ ఆర్ ట్రైస్ టు బ్రింగ్ ఇన్ టు హేట్రెడ్ ఆర్ కంటెంప్ట్ ఆర్ ఎక్సైట్స్ ఆర్ ట్రైస్ టు ఎక్సైట్ డిసెఫెక్షన్ టువర్డ్స్ గవర్నమెంట్. ఇక డిసెఫెక్షన్ అంటే అర్థం ఏంటి, ప్రభుత్వం పట్ల చిన్న వ్యతిరేక భావం. అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం కలిగించేలాగా ఏదైనా మాట్లాడినా రాసినా అంటే అర్థం ఏంటి. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నేను ఒక మాట మాట్లాడాను, సో మీ విమర్శ వింటే ప్రభుత్వం పట్ల ప్రజలకు వ్యతిరేక భావం కలుగుతుందని నన్ను కూడా బొక్కలో పడేయచ్చు. మీకు అర్థమవుతుందా? అది కొన్ని స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ కానీ చెప్పకుండా చాలా ఓవర్ బ్రాడ్గా ఉంది అలా పర్టికులర్ ప్రావిజన్ అనేది. అంటే ఎవరినైనా సరే ఏ చిన్న తప్పు చేసినా, ఒక చిన్న మాట అన్నా సరే సెడిషన్ లా కింద బుక్ చేసేంత బ్రాడ్గా ఉంది. ఎంత బ్రాడ్గా ఉండడం కరెంట్ ప్రస్తుతం ఉన్న థింకింగ్కి ఫిట్ కాదు. ఒకవేళ ఇప్పుడు నిజంగానే సుప్రీంకోర్టు ఇది కరెక్టా కాదని స్క్రూటినైజ్ చేస్తే ఈ డెఫినేషన్ అనేది, సెడిషన్ డెఫినేషన్ అనేది ఆ స్క్రూటినీని సర్వైవ్ అవ్వదు. ఇట్ ఈజ్ ఓవర్ బ్రాడ్ అని చెప్పి కొట్టేసే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఈ పర్టికులర్ లైన్ చెప్తోంది. ద కమిషన్ హ్యాస్ సాట్ టు అడ్రస్ టూ కన్సర్న్స్ యూజువల్లీ రైజ్డ్ అబౌట్ సెడిషన్. సెడిషన్ గురించి మనం కామన్గా రైజ్ చేసే, లేవనెత్తే రెండు కన్సర్న్స్ని ఈ కమిషన్ అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఏంటది? ఒకటి ఇట్స్ ర్యాంపెంట్ మిస్యూజ్. ఒకటి ఏంటంటే ఈ పర్టికులర్ సెడిషన్ అనేదాన్ని విపరీతంగా, ర్యాంపెంట్ అంటే చాలా ఎక్కువగా మిస్యూజ్ చేస్తున్నారు అనేది ప్రధానమైన, అంటే ప్రభుత్వం తనని వ్యతిరేకించే వాళ్ళు, అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళ నోర్లు నొక్కేయడానికి సెడిషన్లను ఉపయోగిస్తుందని ప్రధానమైన ఆరోపణ. అండ్ ఇట్స్ రిలవెన్స్ టు ద ప్రజెంట్. రెండోది ఇది కొలోనియల్ లెగసీ. కొలోనియల్ టైంలో వాళ్ళు భారతీయుల నోరు నెక్కడానికి చేసిన పని ఇప్పుడు ఎందుకు ఇది రిలవెంటా కాదనేది రెండో ఆస్పెక్ట్. ఈ రెండు ఆస్పెక్ట్స్తో ఈ చట్టం అవసరం లేదని మనం చెప్తున్నాం. అయితే దాన్ని కమిషన్ ఆ రెండు కన్సర్న్స్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేసింది. ఏ రకంగా చూడండి. ఇట్ ఈస్ రిపీటెడ్ ద హ్యాకినీడ్ ఆర్గ్యుమెంట్. హ్యాకినీడ్ అంటే సంథింగ్ దట్ ఈజ్ సెడ్ మల్టిపుల్ టైమ్స్, ప్రతిసారి చెప్పే మాట, రిపీటెడ్గా చెప్పే మాట. ఏంటది? దట్ ఏ లాస్ మిస్యూజ్ ఈజ్ నో గ్రౌండ్ టు విత్డ్రా ఇట్. ఏమంటుందంటే ఒక చట్టం మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది అనేది ఆ చట్టాన్ని విత్డ్రా చేయడానికి కారణం కాదు అని క్లియర్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గృహహింస చట్టం ఉంది. గృహహింస చట్టం చాలామంది అమ్మాయిలు మిస్యూజ్ చేస్తున్నారు. సో ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి గృహహింస చట్టాన్ని రిమూవ్ చేసేయాలా? చేయకూడదు. అలాగే ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది. సో దీన్ని కూడా కొంతమంది మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే 100లో 10 మంది మిస్యూజ్ చేశారు కదా అని మిగిలిన 90 మందికి న్యాయం చేస్తుంది కదా, ఆ చట్టాన్ని మనం రిపీల్ చేస్తామా? చెయ్యం.
సో లా కమిషన్ అదే చెప్తుంది, చట్టాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది అనే పాయింట్ యాక్సెప్టెడ్, కానీ మిస్యూజ్ చేసే అవకాశం ఉంది అనే దాన్ని కారణంగా తీసుకొని ఆ చట్టాన్నే తీసేయాలంటే అది కరెక్ట్ రీజన్ కాదు అని మన లా కమిషన్ చెప్తోంది. However, what it has failed to consider is that its very existence on the statute affords great scope for its unjustified use, often with deliberate intent to suppress dissent and imprison critics. అయితే లా కమిషన్ ఏ విషయాన్ని కన్సిడర్ చేయడంలో ఫెయిల్ అయింది అంటే ఏంటంటే, అది స్టాట్యూట్ బుక్లో అంటే లా పుస్తకంలో సెడిషన్ లా అనేది ఉంది అనే విషయం ఏదైతే ఉందో అది దాన్ని అన్జస్టిఫైడ్ యూజ్ అంటే దాని ఇష్టం వచ్చినట్టు సరైన జస్టిఫికేషన్ లేకుండా దాని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించే పరిస్థితి తీసుకొస్తుంది. ఆఫెన్ విత్ డెలిబరేట్ ఇంటెంట్ టు సప్రెస్ డిసెంట్ అంటే వ్యతిరేకత, నిరసనని సప్రెస్ చేయడానికి, డెలిబరేట్ అంటే ఇంటెన్షనల్గా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ నోరు నొక్కేయడానికి సెడిషన్ లాని ఉపయోగించే అవకాశాన్ని అది కల్పిస్తుంది. చట్టమే ఇస్తుంది కదా, నేను ఎందుకు వాడుకోకూడదు అన్నట్టు. అండ్ ఇంప్రిజన్ క్రిటిక్స్, విమర్శకుల్ని జైల్లో తోసేయడానికి దీన్ని ఉపయోగించే అవకాశం చాలా ఎక్కువగా మనకు ఉంది. ఇట్ ఈస్ డౌట్ఫుల్ ఇఫ్ ఏ మియర్ ప్రయర్ శాంక్షన్ రిక్వైర్మెంట్. సో వీళ్ళు ఏం సజెస్ట్ చేస్తారంటే సెడిషన్ లాని ఉపయోగించాలంటే ప్రయర్ శాంక్షన్ ఉండాలి. శాంక్షన్ అంటే అప్రూవల్, ముందు అప్రూవల్ తీసుకొని మీరు సెడిషన్ లాను ఉపయోగించాలని ఒక సేఫ్ గార్డ్ ఏదైనా పెడితే సరిపోతుంది కదా, లా కమిషన్ చెప్తోంది. సో ఈ ఇందువాడు ఏమంటున్నాడు, ఇట్ ఈస్ డౌట్ఫుల్ ఇఫ్ ఎ మియర్ ప్రయర్ శాంక్షన్ రిక్వైర్మెంట్ యాజ్ మూటెడ్ ఇన్ ద రిపోర్ట్. మూటెడ్ అంటే సజెస్టెడ్, ఈ రిపోర్ట్లో సజెస్ట్ చేసినట్టుగా ప్రయర్ శాంక్షన్ రిక్వైర్మెంట్ లేదా మ్యాండేటరీ ప్రిలిమినరీ ప్రోబ్, ఇది పెట్టే ముందే మ్యాండేటరీగా ప్రిలిమినరీ ప్రోబ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, విల్ లీడ్ టు ఫ్యూయర్ సెడిషన్ కేసెస్. దీనివల్ల సెడిషన్ కేసెస్ ఏమైనా తగ్గుతాయి అంటే గ్యారంటీ లేదు. అర్థమవుతుందా? ఇట్ ఈస్ డౌట్ఫుల్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రయర్ శాంక్షన్ అంటే ముందే అప్రూవల్ తీసుకొని కానీ వెళ్ళకూడదు, లేదా సెడిషన్ లాను ఉపయోగించాలంటే ముందు ప్రిలిమినరీ ప్రోబ్ అనేది జరగాలి, ఇలాంటి రూల్స్ పెట్టడం ద్వారా మనం ఇది మిస్యూజ్ చేయకుండా కాపాడవచ్చు అని చెప్పి మనకి లా కమిషన్ చెప్తోంది. అయితే వీటి వల్ల సెడిషన్ కేసు ఏమైనా తగ్గుతాయా లేదనే విషయం ఇంకా డౌట్ఫుల్ అని హిందూవాడు అంటున్నాడు. Further, the panel has argued that the fact that something is colonial era provision is no ground to discard it. ప్యానల్ ఏమంటుందంటే కొలోనియల్ ఎరాలో ఉంది కదా కాబట్టి దాన్ని డిస్కార్డ్ చేసేయాలంటే కరెక్ట్ రీజన్ కాదు. అలాగైతే ఇప్పుడు మనం వాడుతున్న ఎంటైర్ ఐపీసీ కావచ్చు, మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న పార్లమెంటరీ డెమోక్రసీ కావచ్చు, ఇదంతా కొలోనియల్ ఎరా లెగసీయే. అయితే అవన్నీ మనం క్యాన్సిల్ చేసేస్తున్నామా? చేయట్లేదు. కొలోనియల్ ఎరాలో వచ్చిన ఎన్నో మంచి వాటిని మనం ఉపయోగిస్తున్నాం, అన్నీ మనం క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోలేదు కదా, రిపీల్ చేసుకుంటూ వెళ్ళిపోలేదు కదా, అప్పుడు పెట్టారు కదా అనే కారణంతోనే దాన్ని లేపేయాలనడం కరెక్ట్ కాదని చెప్పి కూడా లా కమిషన్ చెప్తోంది. It has justified the need to keep sedition on the penal statute by citing the various extremist and separatist movements and tendencies in the country. సో ఇది ఏమంటుందంటే దేశంలో చాలా ఎక్స్ట్రీమిస్ట్ సెపరేటిస్ట్ మూమెంట్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఖలిస్తాన్ మూమెంట్, సెపరేట్ ఖలిస్తాన్ కావాలంటే పంజాబీస్ సిక్కులందరికీ సెపరేట్ దేశం కావాలని మూమెంట్ నడుస్తుంది. చాలా ఎక్స్ట్రీమిస్ట్ అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత నడిపిస్తే నక్సలైట్ మూమెంట్స్ జరుగుతున్నాయి. వీటన్నిటినీ కారణంగా చూపుతూ అలాంటి వాటిని కంట్రోల్ చేయాలంటే సెడిషన్ లా అనేది ఉండాలి అని చెప్పేసి లా కమిషన్ దాన్ని సపోర్ట్ చేసింది. యాజ్ వెల్ యాజ్ ఎవర్ ప్రొలిఫరేటింగ్ రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ప్రాపగేటింగ్ రాడికలైజేషన్. సోషల్ మీడియా కూడా రాడికలైజేషన్ని ప్రాపగేట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రాడికలైజేషన్ అంటే ఎక్స్ట్రీమ్ థింకింగ్, అంటే రాడికల్గా మారిపోవడం అంటే ఎక్స్ట్రీమిస్ట్గా మారిపోవడం. నార్మల్ వ్యక్తి ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకగా దానికోసం నేను చంపేస్తాను లేదా చచ్చిపోతాను అన్నట్టు ఎక్స్ట్రీమిస్ట్గా మారిపోయే ప్రాసెస్ మనం రాడికలైజేషన్ అంటాం. దాంట్లో వాట్సాప్, ఫేస్బుక్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఈ సోషల్ మీడియా ఉపయోగించుకొని నార్మల్ పీపుల్ రాడికల్స్గా మార్చేస్తున్నారు, ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకత ఉన్న వాళ్ళగా వాళ్ళని మార్చేస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో దాన్ని కంట్రోల్ చేయాలంటే సెడిషన్ లా ఉండాలి అనేది లా కమిషన్ యొక్క వాదన. దిస్ మే నాట్ బి ఏ సఫిషియంట్ రీజన్ టు రిటైన్ ఇట్. హిందూ వాడు ఏమంటాడంటే అది సరైన రీజన్, అది ఎనఫ్ రీజన్ కాదు, ఆ రీజన్ పట్టుకుని దాన్ని ఉంచాల్సిన అవసరం లేదు. యాజ్ డివైజివ్ ప్రోపగాండా, డివైజివ్ అంటే విడగొట్టే, ప్రోపగాండా అంటే ఈ స్ప్రెడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ అర్థమేంటి? హింసని ప్రేరేపించడం. అండ్ ఇంప్యూటేషన్స్ ఎఫెక్టింగ్ సోషల్ హార్మనీ. ఇంప్యూటేషన్ అంటే ఎక్విజేషన్స్, ఎఫెక్టింగ్ సోషల్ హార్మనీ అంటే మనకి సామాజిక హార్మోనీ అంటే సామరస్యతని దెబ్బతీసేలాంటి ఎక్విజేషన్స్ ఏవైతే ఉన్నాయో కెన్ బి కర్బ్డ్ బై అదర్ పీనల్ ప్రావిజన్స్. అట్లాంటి వాటిని మనం వేరే పీనల్ ప్రావిజన్స్తో మనం నియంత్రించవచ్చు. సెడిషన్ లాగే ఉండక్కర్లేదు, దానికోసం మనకి వేరే పీనల్ ప్రావిజన్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. సో సెడిషన్ లా లేకపోయినా సరే వీటన్నిటిని మనం కంట్రోల్ చేయొచ్చు అనేది ఇక్కడ మాట్లాడుతున్న పాయింట్. ఇన్ఫ్యాక్ట్ అన్ ఎఫెక్టివ్ లీగల్ ఫ్రేమ్వర్క్ అగెన్స్ట్ హేట్ స్పీచ్
ఈజ్ వాట్ ఈస్ నీడెడ్. సెడిషన్ లాని ఉంచడం కంటే కూడా ఇప్పుడు చేయాల్సిందంటే హేట్ స్పీచ్ని నియంత్రించడానికి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది మనం తీసుకురావాలి. మోర్ దాన్ వన్ టు పీనలైజ్ స్పీచ్ ఆర్ రైటింగ్ ద టార్గెట్స్ ద గవర్నమెంట్. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే వాళ్ళందరినీ పీనలైజ్ చేసే లాలు కాదు కావాల్సినవి, ఒక వర్గం పట్ల ఇంకో వర్గానికి వ్యతిరేక భావం కలిగించే హేట్ స్పీచ్ని నియంత్రించడానికి సరైన చట్టాలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే హిందువుల పట్ల ముస్లిమ్స్ పట్ల హిందువులకి ద్వేషభావాన్ని రెచ్చగొట్టేలాంటి స్పీచెస్ జరుగుతున్నాయి, వాటిని నియంత్రించాలి. కానీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని నియంత్రించే ప్రయత్నం చేయకూడదు అనేది పాయింట్. Notwithstanding the report, notwithstanding అంటే in spite of the report or despite the report, the government should consider the repeal of provision. రిపోర్ట్లో ఏం చెప్పినప్పటికీ గవర్నమెంట్ మాత్రం దీన్ని రిపీల్ చేసే అవకాశాన్ని కన్సిడర్ చేయాలి అని ఆర్టికల్ ఫైనల్గా చెప్తోంది. ఐ హోప్ యూ హెవ్ గాట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దీని మీద ఒక ఎంసీక్యూ ఇక్కడ ఉంది, చూడండి. యూ కెన్ చెక్ దిస్ ఎంసీక్యూ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ లా కమిషన్ ఆఫ్ ఇండియా. 3 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? మూడిట్లో ఏది కరెక్ట్ అనేది మీరు ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను డీటెయిల్డ్గా చెప్పాను, సో నేను చెప్పింది మీరు క్లియర్గా వింటే మీరు ఆన్సర్ రాయగలుగుతారు. అలాగే యూపీఎస్ ఇన్ఫినిటీ అని పదే చెప్తాం, దాంట్లో ఏం ఇంక్లూడ్ అవుతాయి, వై యూపీఎస్ ఇన్ఫినిటీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ యూపీఎస్సీ ప్రోగ్రామ్స్. మనం యూపీఎస్సీకి అవసరమైన ఇవన్నీ ఇస్తూ వీటితో పాటు ఈ కాంప్లిమెంటరీ యాక్సెస్ ఏదైతే ఉందో గ్రూప్ 1 గ్రూప్ 2కి, ఆర్బీఐ గ్రేడ్ బికి, డిఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ, బ్యాంక్, ఎస్ఎస్సీ, సీజీఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. దిస్ ఈజ్ సంథింగ్ ఎల్టెక్స్ క్లాసెస్ ప్రొవైడ్స్ అండ్ నో అదర్ ఇన్స్టిట్యూట్ ఈస్ గివింగ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. కీప్ దట్ ఇన్ మైండ్. టేక్ కేర్.